అందుకో 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 అందుకో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం ట్రాంపోలిన్. మన ఛానల్లో చాలా రోజుల క్రితం ఒక ట్రాంపోలిన్ అయితే తయారు చేసినాం. దాని మీద మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. అసొంటి ట్రాంపోలిన్లు చాలా ఉండే ఒక ప్లేస్ కి అయితే ఈ రోజు మేము వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి మా లొకేషన్ నుంచి దగ్గర 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో కంకులు అయితే తీసుకున్నాము. పోదాం దగ్గర గాయస్ ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా 120 కిలోమీటర్స్ పోవాలి. కిట్టు అని క్వశ్చన్ ఏంది అంటే, కంకి తింటే సింపొత్తా అని అడుగుతుండు. సింపొత్తా అని చెప్పేసి మన కంకి నేను నొక్కేసిన. ఇప్పుడు డాక్టర్కి ఫోన్ చేసి అడుగుతుండు. ఫోన్ చేసి జల్దీ చేస్తున్నా. షాపులు ఉన్నామని అడుగుతున్నా, హాస్పిటల్ ఉన్నామని కాదు. కాలుకి ఇట్లా దెబ్బ తాకినా చెప్పలే అన్న, అది మొత్తం సైడ్కి ఇట్లా గడ్డలక్క అయింది. కోసేయాలి అంత ఉన్నట్ట లేదన్నట్ట కాలు కోసేస్తారు. సరే సరే అడుగురా, దేని గురించి ఫోన్ చేసినావా అడుగు. కంకి తింటే చీపుకి వస్తుందా అన్న? ఏం కదా ఇప్పుడు అయితే కాలు కొట్టేయాలి. ఏంటరా అరే ఇది తిన్నా అయిపోరు అప్పంచలే లెక్కనే ఉంది చిన్న కంకి. కారులో మన వెనకాల ఉన్నాడు బాబాయ్. కారు ముందు రోడ్డు పక్కన ఉంది బాబాయ్ కిచెన్. బాబాయ్ పోతే ఫ్రీ ఇస్తారా మరి? పైసా బాబాయ్ కిచెన్. బాబాయ్ నీదేనా? అయితే స్పాన్సర్ మన ఏమంటారు తిన్నా పేరు నాదే కానీ హోటల్ నాది కాదు. పేరు నాదే, ఊరువాలది. ఈ వెదర్ ఎట్లుంటుందో అస్సలు అర్థమైతే లేదు. వచ్చేటప్పుడు ఎండ కొట్టింది, మధ్యలోకి వచ్చినాక వాన కొట్టింది, ఇందాక వచ్చినాక లైట్గా వాన కొడుతుంది, లైట్గా ఎండ కొడుతుంది. దాని ఇష్టం వచ్చినట్టు. అట్లా కాదన్నా, ఈ నుంచి గడదాగోగానే వాన కొట్టింది, ఈ నుంచి మళ్ళీ అడగగానే ఎండ కొడుతుంది, మళ్ళీ వాన మాగం చేస్తుంది వెదర్ అంతా. ఎప్పుడేమో మళ్ళీ వాన ఎండ కొడుతుంది. ఆల్మోస్ట్ గైస్ దగ్గర దాకా అయితే వచ్చేసినాము. ఇంకా 15 మినిట్స్ చూపిస్తుంది. 15 మినిట్స్లో మన డెస్టినీ అయితే ఏరుకుంటాము. ఫస్ట్ ఓంగానే కడుపు నిండా తింటాం. ఇవాళ కూడా అందరం ఎండినాము. తిన్న తర్వాత మన యాక్టివిటీ అయితే స్టార్ట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం ఇక సాయంత్రం. లెట్స్ గో.
ఎండబడితే కాకి పెళ్ళి అయిందంటారు కానీ వాన ఎండబడితే చేసుకో మరి. అంటారు కానీ అట్లా అంటారు. వాన ఎండబడితే కాకి పెళ్ళి అంటారు. వాడికి ఇంకా అర్థమైతే లేదు. కాకి పెళ్లి అవుతుంది అని అంటారు కదా, చేసుకోమంటుడు అంటే నువ్వు కాకి వారా. ఇప్పుడు వెలిగింది వాడికి బుగ్గ. అర్థం కాదు. అడి మనిషి సరే కాదు కానీ చూస్తే తెలిసిపోతుందిరా అది మంచి అడి మనిషి తల్లి అర్థం కాలేదు. చెప్పన్నా. సో మొత్తానికి అయితే గైస్ ఈ ఫన్ జోన్ ఏదైతే ట్రాంపోలిన్ పార్క్ ఉందో దాని దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. పోయి వచ్చినాము, ఆల్రెడీ సాక్స్లు తెచ్చుకున్నాము. పోయి షూస్ ఇప్పేసి ఇవి అయితే వేసుకుందాం పరి. లోపలికి రాగానే ఎటువంటి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇవి షర్ట్ మీద ఎక్కడో దగ్గర అతికేసుకోన్నట. దీన్ని చూసి మళ్ళీ పంపిస్తారు అన్నట్టు. ఆ తర్వాత మొత్తం గబు గబు కాకుండా సాక్సులు. దీనికి కింద మంచిగా గ్రిప్స్ ఉన్నాయి, జారకుండా, జారి కింద పడతారు అట్లా పడకుండా. ఈ సాక్సులు మన సాక్సులు లెక్క లేవు. అంటే ఎప్పుడు మనం సాక్సులు వేసుకుంటాం దాని లెక్క లేవు. గట్టిగా ఉన్నాయి, ఇగో ఎంత తొడిగిచ్చినా ఎక్కలేవు. మళ్ళీ ఈ కింద గ్రిప్పులు ఉన్నాయిగా, అత్తుకుంటున్నాయి కింద ఇట్లా. ఇగో भाई बोलो. अरे और रूल्स చెప్తారా और బయటకు రారు ఫస్ట్. हाँ भाई बोलो रूल्स क्या है. ये फर्स्ट बॉक्स है ना भाई, इसमें जंप नहीं करना. ओके. सेकेंड बॉक्स से स्टार्ट करना. क्यों इसमें जंप क्यों नहीं कर सकते. पहले स्टार्टिंग में क्या होता है भाई, फर्स्ट टाइम रहता ना, हाँ वो इधर गिर जाते तो अच्छा बाहर आता है क्या. ओके ओके ओके. सेकेंड बॉक्स से स्टार्ट करना. हाँ बॉक्स टू बॉक्स नो जंप. ओके. जंप करते हुए पैरों को स्ट्रेट रखना भाई, नी बेंड नहीं करना, हाँ नहीं तो इंजरी होने का चांस रहता. ఓకే. One మోకాలు box, ఇరిగిపోతుంది one ఆగమా అని చెప్తే. ट्रम्पलिंग और पैड पे नो रनिंग. अगर रेस्ट करना होगा इधर आउटसाइड आके रेस्ट कर सकते. ओके. वो लास्ट वाला क्या है, वो भी वही है क्या. हाँ वो भी जंप करते भाई, उसको बैक जाते. ఓకే ఓకే. అయ్యో పంటవు మనకి ఉండి బాగా ప్రాక్టీస్ అయింది. చెంగ చెంగ अरे आप इससे उधर कहीं को जा रहे फिर आपको एक्सपीरियंस है क्या. आप लोग का फर्स्ट टाइम हो नहीं हमने एक अपने से बनाया ट्रैम्पोलिन. हम भी ये बनाए वाला शीट से. राउंड गोल का. आप जंप करो, मेरे को मालूम हो जाता तब जंप किया. और ट्रम्पलिंग एक ट्रम्पलिंग से अंदर అసలు లేదు వద్దు అయ్యా మూతి పడుతుంది మెడ తిరిగి అనుకో. నువ్వు వండు. మనోడు మంచిగా దుంకుతుండు, మా లెక్క లేడు, భయపడటం లేడు. ఆమం ముత్తికంత సేపు ఇట్లా దుంకినట్టు ఏమైనా పిక్కలు పట్టుకున్నట్టు అవుతుంది. 3, 2, 1 మోకాలు ఉల్టా పుల్టా అవుతున్నాయి ఒక్కడేసారి. నాకు ఎరకే మీరు అసలు అంతా 5 నిమిషాలు ఎగిరినాం కావచ్చు, గంతే. ఘోరంగా ఉంది పరిస్థితి.
దమ్మొస్తుంది కళకుంది మస్తు అనిపిస్తుంది. మనం ఒక్క ట్రాంపోలిన్ తయారు చేసి గంటగా ఎంజాయ్ చేసినాము. ఇది పెద్దది. ఇప్పటిదాకా నేను కెమెరా పట్టుకొని దుంకినా మంచిగా అనిపించింది. ఇప్పుడు దుక్కుతావు. మజా ఎట్లా చెప్పన్నా, ఈ బాక్స్ లో ఒకడే ఈ బాక్స్ లో ఒకడే ఇద్దరు గుద్దుకోరు ఇట్లా మధ్యలో ఘోరంగా ఉన్నది పరిస్థితి. లేవు 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 ఏర్పడతలేదు కానీ ఘోరంగా దమ్మొస్తుంది. ఘోరంగా ఎంజాయ్ చేసినాం. దగ్గర 15-20 మినిట్స్ ఈ ట్రాంపోలిన్ పార్క్లో ఎగురుతూనే ఉన్నాము. ఇప్పుడు మనోడు ఏమంటున్నా అంటే గేమ్ ఉందట, గేమ్ ఆడదాం అంటున్నా. అక్కడికి వెళ్తున్నాం. కమాన్. ఇప్పుడు ఏదో గేమ్ ఆడిపిస్తారట. ఏంటిది భయ్యా? ओनली 2 मेंबर्स अलाउड रहता है भैया, मार सकते नॉर्मली जंप करते. आप करो एक बार, कैसा रहता है देखना है. ఏమో ఇట్లా ఫ్లిప్ కొడతారట. ఏం కాదుగా, ఏం కాదా? చలో ఏమో మేలు ఇరుగుతాయి అని భయం అవుతుంది. బాబాయ్ ఫస్ట్ నువ్వే అమరుని పంపిస్తున్నాం. ఫస్ట్ పోరా జాంబీ పోరా బచ్చా కమాన్. నేను పోగానే అయితే బుగ్గ కలుగుతుందో నాకేమనిపిస్తున్నాడు, కానీ పోగానే బుగ్గ కలుగుతామో అనిపిస్తుంది. ఇంకేం అబ్బో ఏంద్రా ఇది చక్కెర వస్తుంది మొత్తం. నన్ను ఆపిందంటే మీ అందరిని ఆపుతా దర్రిగా. ఎంజాయ్. మంచిగా బాబాయ్ మొత్తం అమరుడు. భలే ఉందిగా. ఎంత మీద పోతే అంత మంచిగా అనిపిస్తుందా కదా. మెయిన్ ఏంటి అంటే కింద పడక దెబ్బ ఆగుతుందేమో అని భయం అవుతుంది చూస్తే. కాకపోతే పడ్డానికి ఏం అనిపిస్తలే, ఏం దెబ్బ ఏం తాకుతలే. కాలు పట్టుకుందా? ఆవురా ఆవురా. అరే ఇంక ఇది అనుకుంటా దుంకేది. పోనా ఎర్రడు ఉడి అమరుడు మళ్ళీ వచ్చేసాడు. వచ్చేస్తా गाइस सेम भैया, ये सेम है क्या उसकी तरह है? డస్టర్ जंप डायरेक्ट. ఓకే ఫస్ట్ నేను పోతున్నా. లోపల ఆయనతో రాయి ఉన్నది అనుకో, తలగా వలుగుతుంది. 3, 2, 1 ఫస్ట్ ఆయన దుక్కుమందా మరి. ఇది గట్టిగా ఉన్నది, దాని లెక్క మెత్తగా లేదు రే. తలకే మొత్తం పోయింది బయట లోపలికి. అరే లేవత్తలేదురా. ఆవిడ దుక్కుతున్నా ఆవిడ. ఇది దాని లెక్క లేదు రే, ఇది లెక్కొత్తలేదు కదా అన్న. లోపలికి పోతే పైన ఉంటున్నా కాళ్ళ మీదకి. మళ్ళీ దీంట్లోకి లేవత్తలేదు. ఇగో కాళ్ళు మలుసుకదని. అయ్యో ఏది గమ్మత్తున్నా ఎలకం బయటకు వెళ్ళొత్తలేదు. ఏ కుర్రా షాట్ బయటకి ఏ కుర్రా. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి అయితే పోతున్నాం. ఇక్కడ ఒక నిచ్చెన అసలు ఉన్నది. ఈడికి పాక్కుంటా అడదిక్కున్నాడు. పో బాయ్ పో. అయినట్టే వేయాలి ఇక. హ్యాకర్ అట. ఏంది
పడ్డాడు. పోరా జాంబీ, జాంబీ అటాక్. అవురా నేను పోతా. ఒరే ఆవురా నా మీద పడతారు రే. జాంబీ అని కాలు కస్త పిస్తుంది. పోరా అమరుడు అయిపోయింది. చలో అమరుడు చూసిరా గాయ చచ్చిపోడు. లేవురా చిన్న లేరు. చలో చిన్న అమరుడు. అరే గాలం ఎత్త అయిపోయారా. ఇప్పుడు ఏమవుతా వన్స్ మోర్ ఇటు వాడు జరగాసా ఈయన పడేరు. మరి ఆవురా జాంబీ అటాక్ మొత్తం ఉంటే నేను చూస్తే భయం అవుతుంది నాకు. జాంబీ ఉన్నట్టు అనిపిస్తుంది. బత్తాయి పడ్డదిరా. ఇగో అందరికి ఇట్లా పడ్డాక సప్పుడే కూకుంటారు కదా. మన అమరుడు ఇంట్లో గోడ కూతుకుని వెనక పోయి అబ్బా అమరుడు అమరుడు పడ్డర్రా పెయిన్ రా. ఏదో సినిమాలో బాలకృష్ణ ఎక్కుతారు జై బాలయ్య. అది ఇరిగిపోయింది మళ్ళా. ఇగో ఉత్తర వీళ్ళు ఏమంత లేదురా. అంత దుంకనికేనా ఇది. ఓ ఇప్పుడు లాస్ట్ ఎవరంటే మన కోతి ఒకసారి ట్రై చేపిద్దాం. చూద్దాం వాడన క్రాస్ చేస్తాడే. రే ఏమనకురా. వాడి నిద్ర పోడియాలా. ఒకవేళ వాడు ఈకెళ్ళిన మూల దాకా వేయండి అనుకో తినడు పండుకోడు. అబ్బా స్టార్ గాడు అయితే పోతున్నా ఒకసారి చూద్దాం ఏమైతే. చెంపే ఏయ్ దుంకు గోడ గుద్దుకో. తలకే వలగాలి మొత్తం ఎర్ర కావాలి గోడ. ఏయ్ పోరా కోతి. చలో ఈ కోతి పైన పోతారా రే. గట్టి అనిపిస్తుంది. సూట్ ఈజీ అనిపిస్తుంది కానీ అంత ఈజీ కాదు. కోతి పామైందట. ఏమాకరా జాంబీ పోయింది. మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు మొత్తం ఎంత చెమటలు వచ్చినాయి ఏం కదా అని చెప్పేసి. మొత్తం లిటరల్ చెప్తే మొత్తం నానిపోయినాం ఇగో చెమటలతో. అందరికంటే ఎక్కువ మచ్చగానికి మొత్తం నానిపోయిన వాడు చెమటలతో. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ప్రీ బుక్ చేసుకున్నాం ముందే. సో ఇక్కడ వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మాకే తిన్నాం. మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారు. మస్తుంది ఫుడ్. మస్తున్నాయి. ఎక్కడాక దుంకి మొత్తం కళ్ళు తిరిగినట్టు అయినాయి. కక్కాసినట్టు అయింది. మేము తిన్నాక సెట్ అవుతుంది. ఇక ఇట్లా కానికి రీజన్ ఏంటంటే మేము తిని రాలే. అదే ఎఫెక్ట్ పడ్డట్టున్నది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ తిన్నాక మళ్ళీ దుంకాలి. అప్పుడు రెస్ట్ తీసుకోవాలి లేకుంటే కలుగుతామా. ఫుడ్ అంతా కూడా గాయస్ సూపర్ ఉన్నది. అంటే ఇది ప్రమోషన్ లెక్క కాదు, మేమే ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. నేను ఘోరంగా కష్టపడ్డాం కదా. ఒక రోజు అట్లా బయట పోదాం అన్నట్టు వచ్చినాము. ఫుడ్ అయితే సూపర్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా తింటున్నాం. తెరా
పిజ్జా. ఇది బాగుంది. బొక్కలు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నావా? గిల్లే అది మంచిగా ఉంది. ఇది కూడా గట్ట చేతితో తీసుకుంటే అయిపోతుంది. కింద వాడేసింది కాదు. చేతితో తీసుకో. ఇక సైరాకి వచ్చిండు బాబాయ్. గిన్నె నింపుకున్నాము, ఇంటికి తీసుకోవాలి ఉండదు. ఏంటిది? పెరుగు అంతా పెరుగు. ఆహా మేనీసు అట్లా వేస్తుంది వాసన. వీడు పెరుగు వాడు. బాబాయ్ పెరుగు అదరా మేనీసు. నాకైతే అట్లా అవుతుంది అంత పెరుగు వాసన. షవర్మా తింటే ఎట్లుంటుంది గట్టలేదు మరి. ఇది ఇవే రకం పెరుగు కాదురా. మంచిగా ఉంది. అబ్బో సైరాకి వచ్చారు మన. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఇక్కడనే. ఏంటిది అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక స్ట్రిప్ ఉంది కదా, దీని మీద నడుచుకుంటూ అటు పోవాలి. ఫస్ట్ మనోడు చూపిస్తాడట. పో ఛాలెంజ్. ఏమనకరా, నువ్వు దూరం రా. మనంతో కూడా అయితలేదు. సో అరే ముందే చెప్తున్నా కాషన్ లాగా, ఒక కాలు అటు ఒక కాలు ఇటు అయితే ఏకూర్రే పడితే ఒక్క సైడే వాడు డైరెక్ట్. నేను పోతా చూడు, ఆడదాకా పోతా. అయ్యా అమరుడు. అర్రే జస్ట్ మిస్రా. మనకు కనిపిస్తున్నంత ఈజీగా లేదు ఇది. దాని మీద 2 స్టెప్పులు వేయగానే ఆగమాగం అవుతుంది అటు ఇటు. ఇక బాబాయ్ అడుగు ఎట్లయితాడో. వాడు అబ్బో నువ్వు జర 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 జర. వచ్చిండ్రా. మరి ఇట్లా క్రాస్లో పోవాలి. ఇట్లా క్రాస్లో. ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ గేమ్ అయితే ఆడుతున్నాం. అది ఏంటిది అంటే ఉర్రికి మీదికి ఎక్కేది. ఎక్కువ అది ఎక్కిండా ఓకే. ఎక్క కూడా మళ్ళీ జర్ర జారి కిందికి రావాలి. ఎక్కిగా పోలు మీకేం జారొచ్చు కిందికి. పోలు పట్టుకొని జారు. పోలు పట్టుకోరా. జాగ్రత్త లేదు తట్టుకుంటుంది అది. ఎక్కురు ఒకటేసారి ఎక్కురు నాలక. నేను పోతా ఆవరు ఒక్కసారి. నేను ట్రై చేస్తా. ఎక్కలేవు. ఎక్కుతారా? తగ్గించుకుంటే ఎక్కితే దీంతోనే ఎక్కుతా. ఇంకో కూడా ఇక్కడ ట్రై చేస్తా. ఇదే అయితే మన గడిది కంట కాల్ది. 3, 2, 1 గో. ఎక్క ఆంటీ గారా జాంబియా. ఇంకో కోడ ఎక్కిమంటావా? ఆల్రెడీ ఒక కోడ ఎక్కించినా మనకి ఇంకో కోడ ఎక్కియాలి. ఇక ఆరామ్సే ఎక్కినా మీదకి. ఫిట్నెస్ మీద పరీక్ష పెట్టారు. ఆరామ్సే ఎక్కిన. ఇది కూడా ఎక్కుతాను. నేను ఎక్కను అనుకుంటే నేను ఎక్కలేను. నేను అనుకోలే కదా. నేను అనుకోను. నేను అనుకోను. నేను అనుకుంటే ఎక్కుతాను. నేను అనుకోను. నువ్వు ఇప్పుడు వచ్చేసి అమరుడు అయితే ఎక్కుతుండు. కమాన్ ఎక్కాలే. కమాన్ నేను కూడా తిన్నాం.
మరుడు ఇడికనే ఎక్కాలి ఇడికనే ఎక్కాలి దగ్గరకే కాలువలు పట్టుకోరు వీటికి కింద గ్రిప్స్ ఉన్నాయి కదా జార కూడా జాగ్రత్తలు అయ్యవ్వా. ఇది సేమ్ ఆబ్స్టికల్ లాగా అవుతుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి క్రాస్ చేసుకుంటూ రావాలి बोलो भाई हाँ जंप करके उसको पकड़ना है उसको उससे ऐसे जाना है क्या అలాగే చూసుకోవాలి లాగా అలాగే आई ट्राई పై తిరిగిపోతే ఏం చెప్పలేను ఇక 3 2 1 ఇడికే దుంకా రింగ్ పట్టుకోనట అలా లోపలికి పోతావా బయటికి వెళ్ళి నువ్వు ప్రతిసారి నన్ను రెచ్చగొట్టక రే అవదా అయితే ఇప్పుడు చూపి తగ్గిదంతారా వీడు ప్రతిసారి నా ఈగోని క్లాష్ చేస్తున్నాడు అబ్బా 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 సాయం అయితే ఎంతైనా ఈ బాడీ ఆ బాడీయే కదా కాలు ఇరికింది రాదా? వచ్చింది ఓకే ఓకే ఈగో క్లాష్ చేసి వద్దురా రే వానికే రావట్లేదు ఆ రింగ్ పట్టుకొని జంప్ చేసి దీన్ని పట్టుకోరా అంటే వాడు జిమ్నాస్టిక్ చేస్తుండ అన్నే ఒక్కడేసరికి రావాలి దాన్ని పట్టుకొని సక్కడికి రావాలి మళ్ళీ పోతానే కథ కలవాలి దయ్యంలో ఎట్లా పోతుందావు ఏమే ఏమైందిరా చూసిరుగా గైస్ నన్ను అన్నారు వీళ్ళు పొట్ట ఫిట్నెస్ లేదు అదే అని ఆడికానికి ఒకటేసారికి వచ్చిన 4-5 సార్లు అన్నాడుతున్నారు అయినా ఇప్పుడు చోటుగాడ చిన్నోడు అందరికంటే కమాన్ అబ్బో పన్ పన్ నూకురా కథ వాళ్ళు కూడా వచ్చినట్టే కలాస్ మీరే ఎందుకురా గదానం పొడుగుండే ఎందుకు ఆ అమరుడు మన ట్యాగ్ ఎందుకు కమాన్ ఇవరి దాకా ఆడినంత షేప్ తిన్నంత షేప్ ఏమనిపించలేదు వచ్చి మళ్ళీ ఒక్క అబ్స్టికల్ వేయగానే స్టార్ట్ అయింది చెమటల్ కమాన్ మీరు రావచ్చుగా ఫోన్ పడ్డది ఫోన్ పడుతుంది అదే కమాన్ ఊగు జట్కా 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 మార్ తీసుకుని వాడు కానీ జట్కా కొట్టు అయ్యవ్వా కథ అమరుడు కూడా వచ్చినట్టే ఫస్ట్ వచ్చేసి అందరం ఆల్మోస్ట్ క్రాస్ చేసినాం జాంబీ ఒక్కటే ఊగులాడుతుంది అటు ఇటు అది పోతో పోయి లాస్ట్ దాకా డౌటే ఓకే ఇప్పుడు మళ్ళా వాడు కదా కోతి ఆడు అజ్జా దీని అందుకు డైరెక్ట్ వస్తా ఒకటేసారికి ఆంజనేయుడు ఏమనిపించలే కానీ ఇప్పుడు వీడికి అత్తే భయం అవుతుంది కమాన్ అంత అది ఇట్లా కష్టం డైరెక్ట్ దాన్ని అనుకోరా విజ్జి దగ్గర అయ్యరా అయిపోయా కోతి మేము గురుకులాస్లో స్టూడెంట్స్ చదువు రాకున్నా మాకు ఇవన్నీ వస్తాయి ఇవి ఎంత ఇది ఆడినప్పుడు భయమైంది ఇప్పుడు చదువుకున్నాక ఇది ఎంత అనిపిస్తుంది అరే బాబా ఇప్పుడు గిదిరా ఇది అవుతుందో కాదో కష్టం అనిపిస్తుంది బట్ ట్రై చేద్దాం 3 2 అరే అనుర్రా నీతో కాదు అనుర్రా అయితే ఇది ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా లేదు రో గిట్లా పోవాలి గిట్లా
దయ్యం దాటింద్రో జాంబియాడు దాటిందిగా ఇక నేను ట్రై చేయద్దు ట్రై చేస్తున్నా నేను కొద్దిగా 1 2 3 ఓ చా చేతులు చెమట వచ్చి మొత్తం జారిపోయింది షట్ జారుతుంది నేను నొక్కుతా అందుకో 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 బాబా చెమట లేకపోతే అయితే నీతోటి అబ్బో యా వచ్చేసిన ఓబా వీళ్ళకే ఎట్లెక్కడు ఎక్కాలి అట్టే అది పట్టుకోయా వీళ్ళు అల్కా ఉండే వరకు మంచిగా టక్క టక్క ఎక్కుతురు కదా బాడీ వెయిట్ ఎక్కువ ఉంది కదా అందుకని పోతలేదు అయ్యో ఇందాక వచ్చిన మళ్ళీ ఇచ్చిన ఓపిక అయితే లేదు ఇట్లా కూడా అర్థం అయితే లేదు గిన్నె పడతావన్నా ఎంత అదైనా కానీ మనతో ఐఐడియా వేయాలి ఇదట తేడా కొడుతుంది వీడియోలు రావు మళ్ళీ సంపుతారు కామెంట్లల్లో మొన్నటిదాకా ఈమెయిల్ చెక్ చేయలే కానీ దగ్గర ఒక 1000-2000 ఈమెయిల్ వచ్చినాయి వీడియోలు పెట్టురు అని అబ్బో ఒరే ఎన్నిసార్లు పోతారో జాంబియా ఆయ్ ఎంతసేపు ఉంటారో సుత్తిగా ఉండు నీతో అవుతుందన్నా గిన్నె పడతావన్నా అయిపోయా మీరు ఊపద్దు మేమెందుకు కుక్కుతున్నాం पे रखना है क्या ओए एटरा अच्छा होकान में एटो होतले ए आपरा जांबी इस्टो ए रिवर्स అయినా ఏంది గిడిదిక్కు ఇడిదిక్కు రా ఇగ నువ్వు జా బ్యాలెన్స్ చేస్తలేదు ఇది ఘోరమున్నది క్రాస్డ్ సక్సెస్ అయ్యో కాలు ఇరికింది నాది యా వచ్చేసిన అమరుడు ఈజీగా దాటెత్తుండే ఈసారి దయ్యాలకు ఉయ్యాలంటే బాగా ఇష్టం కారా నిజంగా గాయస్ ఇన్ని రోజులు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ లేక కావచ్చు అంటే గుడి కష్టం వేరు ఇటువంటివి వేరు కాళ్ళు మొత్తం ఇట్లా షేక్ అవుతున్నాయి నాకైతే దమ్మొస్తుంది ఘోరంగా ఇది ఒక్కటి కాలే కదా మనసులో పడతలేదు అప్పంచేలే మొత్తానికి ఫినిష్ చేసేసిన ఇది కూడా అందుకనే చెప్తా ప్రతి వీడియోలో నెవర్ గివ్ అప్ చూసారా ఇంకొక ట్రై చేయగానే వచ్చేసింది ఆటోమేటిక్గా ఈడ వచ్చేసి ఫుట్బాల్ అంటున్నా బాస్కెట్ బాల్ అవుతున్నది జంప్ చేసుకుంటా పోయా లేయాలి दान मीदने आएंगे बाल तोड़ भाई आप कूदते ना ऊपर जाके निकालो అన్న తిట్టాడు జాంపిద్దే అన్న నాకు బ్రో తిట్టాడు చూసినా నార్మల్గా వేసుడు ఎవరైనా వేస్తారు గాస్ దాంట్లో కిక్ లేదు కానీ మనం వేసింది దాని మీద పోయి ఆగింది బాబాయ్ యా అబ్బా
తేరా బాబాయ్, బయటకెళ్ళి నువ్వు బయటకెళ్తే నన్ను తీసుకొస్తా. ఇది బాగా ఎగురుతున్నాయిరా దానికంటే. రానా అయ్యా ఆగో ఎత్తేరు చూసిర్రా. థ్యాంక్ యూ బాబాయ్. ఆడుతున్నావు రింగ్ పట్టుకొని ఊరు ఆడుతున్నావు. మంచిగా ఇట్లున్నావు అంట. తెలుగు కూడా మాట్లాడుతుంది మనడు 3 మాట్లాడుతున్నాడు, తెలుగు హిందీ ఇంగ్లీష్. స్ట్రైట్గా ఈజీగా అంటే ఇంత జంప్ చేయాలి, ట్రాంపోలిన్ ఈజీ దాన్ని జంప్ చేసి కొంచెం బౌన్స్ ఉంది. మాకు కూర ఎక్కువ ఉంది, కూర ప్రాబ్లం. దేరా జాంబియా ఇదని పక్క దాని తాగబోతున్నావు. సూపర్ మ్యాన్. అరే పోరా మచ్చగా ఒక్కసారి రేపు బోర్కుండు కింద వాడే. ఏమైంది? అప్పంచలే నేను కావాలని ఎత్తాను, మీరు భయపడతారని. ఇప్పుడు చూడరు, భయపడతారు కాదు వాడది. కరెక్ట్ రింగులకి ఏం చేయలేదండి, కరెక్ట్ అల్లకి మధ్యలోకి ఏం పడ్డది. జాలికి కూడా ఆనలేదు, చూసిన జాలి కదలలేదు. మీరు ఇక ఇప్పుడు మళ్ళీ సేమ్ అబ్బా మళ్ళీ జాలి కదలలే గింత కూడా. అరే గట్లే తావరాడు. మనం ఊళ్ళో ఆడతాం కదా పిచ్ బాల్ అని చెప్పేసి, టెన్నిస్ బాల్తో సంపుతారుగా ఒకరినొకడు. సో ఇక్కడ ఏందట అంటే దీని పేరేంది ఇది? నామ్ క్యా ఇస్కా? డాజ్ బాల్ అట. అదే సంపుడు, కాకపోతే డిఫరెంట్గా కొడుతున్నట్టు అనిపించింది. సో ఇప్పుడైతే ఆడదాం, కమాన్. కాలికి తాకొద్దు, కాలికి తాకొద్దు అంతే. అట్లా రాక్తా అవుట్ వాడు చంపిడు అట్లా. ఓకే 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 ఓకే. నాలో బాల్ నాలో మిగతా లేదుగా బాలు. ఇందాక కొత్త రావాలన్నా. ఎంజాయ్మెంట్ సూపర్ ఉన్నది కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాత్రం లేదు. ఘోరంగా అంటే ఘోరంగా దమ్ము అవుతుంది, దమ్ము అవుతలేదు. చేయికి తాగింది మీద బాల్ అరే బాల్ Do you know Mr. Beast? yeah Huh? yeah I want to meet him once in my life. you will meet him. Okay. You'll meet many people. నువ్వు ఇంకా పెద్దగా అవుతావు, like Okay. Mr. Beast. Yeah. So I wish He's- you guys luck. He's my inspiration. All luck. He's your inspiration. That's Yeah. really good. Thank you. Good luck. వీళ్ళు యూఎస్లో ఉంటారట, మన వాళ్ళు ఇక్కడికి వచ్చిరట. వెనెవర్ యూ రిటర్న్ టు యూఎస్ వాచ్ అవర్ వీడియోస్. ఓకే, Yeah, watch. యూఎస్ నుంచి ఒకవేళ చూసిరనుకోరు మాకు ఎక్కువ పైసలు వస్తాయి. అందు గురించే ఈ వీడియోలో ఏదైనా యాడ్ వచ్చినా నేను స్కిప్ చేయను. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాచ్ ఫ్రమ్ యూఎస్ Yeah. దెన్ విల్ గెట్ మోర్ మనీ. దట్స్ వై. తప్పకుండా. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా. Okay. I'll tell everyone. ఓకే, Telugu experiments. యా 1.14 million subscribers. Nice. Thank you. So many people contact from US. Yeah, that's nice.
That's really good. అంటే I wish you the best of luck in life. ఓకే థ్యాంక్ యూ సో మచ్. Mr. Beast ని ఈజీగా మీట్ అవుతావు. ఒక్కసారి కలవాలి. ఏమి అదే ట్రై చేస్తున్నా. ఒక్కసారి కలిసినా సరే, వన్ షేక్ అండ్ ఎనఫ్. మన ఆడియన్స్కి నన్ను కలవాలని ఎట్లుంటుందో నాకు ఆయనను కలవాలని అట్లున్నది. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, I love you guys. We had so much fun. చాలా ఫన్ ఇవాళ. మంచిగా ఆడుకున్నాం, మంచి వీడియో తీసారు. Right. We'll upload this video tomorrow. Okay, I'll watch. Okay, thank you. చూసి నేను లైక్ చేసి కామెంట్ కూడా చేస్తా. Okay, what is your name? Shriyans. Shriyans. నేను కామెంట్ చేస్తా. Okay, thank you. Yes, Shriyans. SRIYANS. కామెంట్ చేస్తా. Okay. I love you guys. Yes, thank you. నా ఫ్రెండ్స్ అందరికి చెప్తా మీ ఛానల్ తప్పకుండా. తెలుగు ఆడియన్స్కి చెప్పండి. తెలుగు ఆడియన్స్, ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా చూస్తారు ఇష్టంగా. చెప్తా. ఎవరు చెప్పినా వాళ్ళు చూస్తారు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. విజయ చేసుకుంటావా? యూఎస్ఓలో ఉన్న వాళ్ళన్నా చెప్పన్నా చేసుకుంటా అంటే మరి చెప్తా సూత్ర ఆడే పోయి మిస్టర్ ఇంటికే పోదాం మంచిగా. వీళ్ళ బావ అర్థమైందా? అర్థమైంది. బావ అంటే బావ. ఈజ్ మై He's your బ్రదర్ ఇన్ లా. brother-in-law. యా. Oh, that's nice. బామ్మర్దా? బామ్మది. బావ ఏమని కోరుకుంటుండంటే ఎవరన్నా పెళ్లి సంబంధాలు చూస్తే ఇండియాకు మావానికి ఇమ్మని చెప్పు. వాడు చేసుకుంటారు అమెరికా గో. Yes. వచ్చే అమ్మాయి. వీడికించని సక్క డైరెక్ట్ మిస్టర్ బిస్ట్ కెమెరామెన్ అయితే వాడు. ఈ అలోన్ కెన్ డూ ఆల్ వర్క్స్. Yeah. ఈజ్ వెల్డర్, ఈజ్ కెమెరామెన్, ఈజ్ ఎడిటర్, ఈజ్ ఎవ్రీథింగ్. ఎడిటింగ్ చాలా హార్డ్. కష్టం. వీడియో ఎంతసేపు అవుతుంది ఎడిట్ చేయడం? Like it will take like 3 hours or 4 hours. Oh. Some videos will take minimum 8 hours to 10 hours. Oh. నాకు కూడా అంతా ఇంగ్లీష్ ఏం రాదు, ఏదో అట్లా మాట్లాడుతున్నా. మంచిగా, చాలా మంచిగా. అదేమీ లేదు. అలా ఏమీ అనుకోకూడదు, మనని తీసి పడేయకూడదు కదా. సూపర్ ఇంగ్లీష్ తెలుస్తున్నాను. పోదామా ఇక? అలా అయితే నా తెలుగు అందరూ తిడతారు నేను చూసి. తెలుగు నువ్వు కూడా మంచిగా మాట్లాడుతున్నావు. సూపర్. నిజంగానేనా? మంచిగా మాట్లాడుతున్నావు. గుడ్. ఓకే బ్రో, బాయ్. Thank you. Bye. We'll meet you in US. Yes. We'll come next year. Okay, bye. Para. Bye. I'm going. Bye. Bye. ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసినాం. అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్ అట. హాయ్ బ్రో. ఎలా అనిపిస్తుంది కలిసినాక? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటాను. బ్రో మీ వీడియోస్ థ్యాంక్ యూ. 1 year నుంచి నేను సాయిత జెన్యూన్ సబ్స్క్రైబర్. నేనే అంటే ఒకసారి మెసేజ్ చేద్దాం అనుకున్నా, రండి బ్రో ఇట్లా ప్రైజ్ జోన్ కి. కాకపోతే సడన్ గా చూసి షాక్ అయినా. ఈరోజు పొద్దున్నే ప్లాన్ అయింది మాది. అయితే అన్న నువ్వు సైడ్ నుంచి చూసేసరికి అన్న అదేనా కాదా, ఇంత సాయి బ్రోనే కాదా అని కొంచెం డౌట్ ఉండే. తర్వాత బాబాయ్ చూసి అమరుడు వేసింది కదా కౌంటర్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళే వచ్చింది. సార్ నుంచి కొంచెం లేట్. అదే బాగుంటాయి బ్రో వీడియోస్, అట్లే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు వీడియోస్. చూస్తారా? సరే అన్న మరి. కాకపోతే మీ ఫేవరెట్ ఉంటాడు కదా రాలేడు, వాడు పెళ్లి చూపులాగా పోయినాడు. నిజం పెళ్లి కూర్చోపోయినాడు. సో మొత్తానికి గైస్ ఇది మేము ఎక్స్ప్లోర్ చేసిన ఫ్లై జోన్. మేము మధ్యాహ్నం వచ్చినాం, ఇప్పటిదాకా ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. నిజంగా చెప్పానంటే చిన్న పిల్లలకి ఎంజాయ్ చేసినాం ఈరోజు. అయితే మొత్తం అటువాడు ఇటువాడు ఇటు దుంకుడు అటు దుంకుడు లెక్కనే లేదు. ఎట్లా కాళ్ళు ఎగిరి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కూడా ఎగురుతున్నట్టే అనిపిస్తుంది, మోకాళ్ళ మీద గట్లా అనిపిస్తుంది ప్రెజర్ అంతా. ఒకవేళ మీరు కూడా ఈ పార్క్ వచ్చి ఎగరాలి ఎంజాయ్ చేయాలనుకుంటే దీని ప్రైజింగ్ వచ్చేసి నేను డిస్ప్లే మీద వేస్తా చూడండి. ఇది 1-2 గంటల లెక్క ప్రకారం అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కోకాపేట సరౌండింగ్స్లో ఉంటుంది. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా ఇస్తా. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ లొకేషన్కి వచ్చి ఒకసారి చూడుర్రి, మంచిగా అనిపిస్తే
ఇక మీ వాళ్ళని తోలుకొస్తారా ఎట్లా అనేది మీరే చూడండి ఇక. కానీ మాత్రం ఎంజాయ్ ఘోరంగా చేసినాం, పొట్టే ఎగిరినాం ఇక. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. చలో. మనము ఇంకా 2025 లోనే ఉన్నాం, 2030 బ్యాక్ ఇది కాదు ఎన్నుకున్న దారి.